నమస్తే. ఏదైతే మావోయిస్ట్ కాల్పులో జరిగినటువంటి చాలా మంది అయితే 28 పైగా మంది చనిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళ యొక్క బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించలేదు, వాళ్ళే ఖననం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడడం మనతో పాటు పౌరకుల సంఘం యొక్క గడ్డం లక్ష్మణ్ గారు. సార్ చెప్పండి, కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ యొక్క శవాలను ఇవ్వకుండా ఖననం చేసింది, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ప్రజలు అడుగుతున్నారు ఒకటి, మా బిడ్డలు మాకు ఇవ్వమంటే మీరు కాల్ చేసుడు ఏంది అని అడుగుతుంది. ఎక్కడన్నా ఉందా? వాళ్ళు ఒక రాజకీయాన్ని నమ్ముకొని పోయిండ్రు, ఆ రాజకీయం మీకు నచ్చలేదు, నచ్చమంత మాత్రాన చంపొచ్చా అని ఒక ప్రశ్న అడిగితే చంపిండ్రు. చంపిన తర్వాత ఇంత కర్కశంగా మా బిడ్డలకు మీరెట్లా దహన సంస్కారాలు చేస్తారు? 21 నాడు చంపితే 22 నాడే నారాయణపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ శవాలు తీసుకొచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేసిండ్రు. పడరాని పాటలు పడ్డారు. ఆకలి లేదు, నిద్ర లేదు, మాట్లాడేవాడు లేడు. మాట్లాడేటోడల్లా పోలీసోడు, ఆ పోలీసోడు మాట్లాడే భాష రాదు, ఎవరినైనా అడుక్కోవటానికి రాదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఇంత ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి భారత ప్రభుత్వానికి ఉందా అని బీజేపీలను కూడా అక్కడ అడుగుతున్నాం. ఇట్లనా పరిపాలించే తీరు? బీజేపీలను ఇంకోటి కూడా అడుగుతున్నాం, మన జీవన విధానం ప్రకారంగా శవాలను ఎవరు పడితే వాళ్ళు కాల్చొచ్చా? ఆ కాల్చిన పోలీసునికి శవాలకు ఏం సంబంధం? ఆచార వ్యవహారాల ప్రకారం కదా. 3వ ప్రశ్న, ఎవరి ఆచార వ్యవహారాల ప్రకారంగా, ఎవరి రాజకీయ విశ్వాసాల ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకు హక్కు ఉంది కదా. ఇట్లా ఉంటుందా ఎక్కడన్నా బీజేపీ వాళ్ళను మేము అడుగుతున్నది? ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? చనిపోయిన శవాలకు కూడా హక్కులు ఉంటాయని చెప్తుంది కదా. వాళ్ళను కూడా గౌరవంగా తీసుకెళ్లి ఆచార వ్యవహారాల ప్రకారంగా ఒక డిగ్నిటీ డెత్ ఉంటది కదా. ఇష్టం వచ్చినట్టు చంపేసి ఎంత దయనీయమైన స్థితికి నెట్టుతుంది అంటే, ఇంత కర్కశమైన ప్రభుత్వమా, ఇంత క్రూరత్వమైన ప్రభుత్వమా, ఇంత విషపూరితమైన ప్రభుత్వమా? శవాలను తీసుకెళ్లి 7వ తారీఖు నాడు కరెగుట్లో 28 మంది చంపితే బీజాపూర్ హాస్పిటల్లో మనం మామూలుగా మాట్లాడతాం శవాల గుట్టలని, ఎక్కడో పాలస్తీనాలో శవాల గుట్టలు అంటుండవు. పాలస్తీనా శవాల గుట్టలు సరే, ఇక్కడ చూడు శవాల గుట్టలు ఎట్లా ఉన్నాయో. నీ బీజాపూర్ వెళ్ళి చూడు. ఆ శవాల గుట్టల నుంచి బీజాపూర్ హాస్పిటల్లో డాక్టర్ రవి శవాలన్నీ ఇట్లా తొలగించేసి ఈ శవాన్ని తెచ్చుకున్నారు. అదే అయిపోయింది. ఇప్పుడు ఆ శవాన్ని ఇచ్చినాడు, ఈ శవాన్ని ఎందుకు ఇవ్వవు? మళ్ళా మొన్న 28 మంది చనిపోతే 28 మందికి ఇవ్వాలి కదా. 28 మందిలో 23 మందిని ఛత్తీస్గఢ్ వాళ్ళు కనుక వాళ్ళకి అప్పచెప్పారు. మిగిలిన 5 మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి. ఈ 5 శవాలతో పాటు అన్క్లెయిమ్డ్ శవాలు 3 ఉంటే మొత్తం కలిపి 8 మందిని కాల్చేసింది. కాల్చే అధికారం నీకెక్కడిది? అసలు చంపే అధికారం నీకెక్కడిది? ఒక ప్రభుత్వం తన ప్రజలను చంపుకోవటానికి అధికారం వచ్చిందా? మమ్మల్ని చంపమని వీళ్ళు ఓట్లేసిందా? అధికారంకి వచ్చిన తర్వాత చంపేస్తారా? చంపే అధికారం మీకు ఏ చట్టాలు ఇచ్చినాయి? చంపే అధికారం ఏ రాజ్యాంగం చెప్పింది? ఎవరైనా నేరం చేస్తారు. నేరమే లెక్క అయితే ఒక అధ్యయనం ప్రకారంగా 40% మంది పార్లమెంట్లో నేరస్తులు ఉన్నారు అని అన్నారు కదా. అత్యాచారాల్లో తీవ్రమైన నేరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. నేరమే అయితే, ఆయుధం పట్టడం నేరం అయితే మొదటి పోలీసోడే నేరస్తుడు, నెక్స్ట్ సైన్యంలో ఉన్నోడు నేరస్తుడు. ఆయుధం పట్టడమే నేరం అంటే వీళ్ళందరూ నేరస్తులు. ఈ ఆయుధ పట్టడము ఎంత నేరమో ఇప్పుడు చట్ట ప్రకారంగా మాట్లాడాలి. ఆ ఆర్మ్స్ యాక్ట్ చెప్తుంది, ఆయుధాల చట్టం చెప్తుంది. ఒక వ్యక్తి దగ్గర అన్లైసెన్స్డ్ తుపాకులు ఉంటే ఎంత నేరమో చెప్తుంది. దాని ప్రకారంగా శిక్షించాలి. నువ్వే పట్టుకుంటావు, నువ్వే ట్రయల్ చేస్తావు, నువ్వే మరణ శిక్ష విధించి ఒక్క తూటాతో సమాధానం చెప్తానంటే, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, తూటాకు సమాధానం చెప్తామంటే ప్రజలందరూ ఇవ్వాలి విస్మయానికి గురవుతున్నారు, అసహనానికి గురవుతున్నారు, మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఆ అసహనము, వాళ్ళ బాధ, వాళ్ళ మనోవేదన, వాళ్ళ ఆగ్రహము నీకు ఇప్పుడు కనబడదేమో గాని 29లో కనబడుతుంది. గుర్తుపెట్టుకో, మీరు పతనానికి దగ్గర అవుతున్నారు. నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతుంది, ప్రజల్లో పడిపోతుంది.
మీరు రేపు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మేమేం అనుకోము మీరు కాళ్ళు పెడతారని గుర్తుపెట్టుకోండి. ఒక మానవీయ కోణంతో సమాజాన్ని ఒక ఆదర్శప్రాయంగా పరిపాలిస్తే ఒక 4 కాలాలు మీ విశ్వాసాలు మతాలు ఇవన్నీ లెక్క పెట్టకుండా మంచి పరిపాలన చేస్తే మంచిగా గుర్తుపెట్టుకుంటారు. ఏదైతే చనిపోయిన ఫ్యామిలీస్ ఉన్నాయో, చనిపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ యొక్క శవాలను ఇవ్వకపోవడానికి ఏం రీజన్ అయి ఉంటుంది అంటే, ఒకవేళ నిజంగా శవాలు ఇస్తే భారీ బందోబస్తు వెళ్ళి వాళ్ళ స్తూపాలు కట్టి తర్వాత వేరే వాళ్ళ వ్యక్తులు ఇన్ఫ్లుయెంట్ అయ్యి గన్లు పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రకంగా కూడా ఆలోచించింది అనుకోవచ్చు ప్రభుత్వం. అదే చెప్తున్నా. ఎందుకు ఇవ్వలేదంటే, ఒకటి పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తారని, ఇప్పటికీ చేస్తారు ర్యాలీ, సంస్కరణ సభ పెడతారు, ర్యాలీ చేస్తారు. ఆ ర్యాలీలో మీలాంటి యువకుల ఆలోచన వస్తుందని వాళ్ళు తిరిగి ఆయనకు వారసులు అవుతారని అట్లా చెప్తలేను నేను. నువ్వు కాల్చేసినావు కదా, ఆ కాల్చుతున్న చితి మంటలు ఈ మైండ్ ను రగిలిస్తాయి. ఆ రకంగా అవుతారు. మీరు భ్రమల్లో ఉన్నారు, భ్రమల్లో బయటపడండి. మీరే ఎప్పటికి అధికారంలో ఉండరు. మూడో భ్రమ, మీరు మావోయిజాన్ని తుడిచిపెట్టరు. ఆ భ్రమల్లోంచి బయటపడి రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన చేస్తే అంత చాలు. మీరు చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉంటే అంత చాలు. వీరులని మీరు దండలేస్తారు కదా, బిర్సా ముండాకు దండాలు వేస్తారు, మన అల్లూరి సీతారామ వేస్తారు, సుభాష్ చంద్రకి వేస్తారు, భగత్ సింగ్ వేస్తారు. వీళ్ళందరూ హీరోలు, మన దేశానికి హీరోలు, నిజంగా త్యాగం చేసిన వాళ్ళు, సంతోషమే. కానీ వీళ్ళు ఇగో సాయుధ పోరాటం లేకుండా ఏ సమస్య పరిష్కరించబడలేదు. చరిత్రలోకి వెళ్తే మన స్వతంత్ర పోరాటం నిరాయుధ పోరాటం చేయడం వల్లనే వచ్చిందనేది కాదు. రకరకాల పోరాటాలు సమాంతరంగా జరుగుతుంటేనే వచ్చినాయి. తెలంగాణలో ఎన్ని ప్రాణాలు పోలే, తెలంగాణలో ఎంత ప్రాణ నష్టం కాలేదు. అయితే అది కాదులే కానీ ఎవరు కోరుకోరు. పౌరాకుల సంఘం కూడా హింసాన్ని కోరుకోరు. కానీ ఒక్కటి చెప్తున్నాం, మీరు హింస ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు శవాలు ఎందుకు మీరు ప్రయోగిస్తున్నారంటే, శవాలను ఇవ్వకపోవటం మీరేగా, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, హింసించిన వాళ్ళు మీరే కదా. ఎప్పుడు కానీ చరిత్రలో రాజ్యమే హింసకు మొదటి కారణమవుతుంది. ఆ హింసకు ప్రతి హింస ప్రజలు ఆలోచించి ప్రతి హింసకు పూనుకుంటారు. కనుక హింసాత్మకమైన చర్యలకు మానుకోండి అని చెప్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయండి. ఇప్పటికైనా చివరిగా ఏం చెప్తానంటే, ట్రంప్ చెప్తే దిగి వచ్చి కాల్పుల విరమణ చేసి చర్చలు చేసిండ్రు. ప్రజలు చెప్తున్నారు, తెలంగాణలో చర్చల కమిటీ ఉంది, ఆల్ ఇండియా లెవెల్లో చర్చల కమిటీ ఉంది, మేధావులు, పౌర సమాజం, ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇవాళ చర్చలు జరపండి అని. దిగి వచ్చి చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తాం.